ఎక్కడున్నాను నేను? మీరు కళ్ళు తిరిగి పడిపోతేను లోపలికి తీసుకొచ్చామయ్యా. చాలా థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, మీలాంటి పెద్దవారు మాకు దండం పెడతారేంటండి? ప్రాణాలు నిలబెట్టిన దేవుడు కదా మీరు. దండం పెడితే తప్పే ఉంది చెప్పండి. నాకు షుగర్ ప్రాబ్లం ఉంది. సడన్ గా షుగర్ లెవెల్స్ పడిపోయినట్టున్నాయి. అందుకే కళ్ళు తిరిగి పడిపోయాను. స్వీట్ ఏదైనా తింటే వెంటనే నార్మల్ అయిపోతుంది. ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవండి. పర్వాలేదండి, కొంచెం పంచదారైనా ఉంటే పెట్టండి. అలాగేనండి. ఇప్పుడు నాకు నార్మల్గా ఉందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక బయలుదేరతానండి. అయ్యో, ఎలా వెళ్తారండి? బయట నా కారుంది కదండి. ఏంటి, కారు నడుపుకుంటూ వెళ్తారా? వద్దండి, వద్దు. దారిలో మళ్ళీ ఇలాంటి పరిస్థితే వచ్చిందనుకోండి, చాలా ప్రమాదం అండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. అలాగేనండి. ఏమైందండి? నా ఫోన్ ఎక్కడో పడిపోయినట్టుందండి. నాన్నా, మమ్మీ, డాడీ ఏమైనా ఫోన్ చేశారా? లేదురా, ఆయన కోసమే ఎదురు చూస్తున్నా. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నా ఫోన్ ఇస్తాను, చెయ్యండి. మీ డాడీ నా ఫోను? కాదు మమ్మీ, ఏదో అన్నోన్ నంబర్. ఏమైందండి? కొత్త నెంబర్ కదా, మా వాడు కట్ చేశాడు. మళ్ళీ ట్రై చేస్తాను. ఏమై ఉంటుంది డాడీకి? నేను కట్ చేసినా కూడా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏదో అర్జెంట్ కాల్ అయి ఉంటుంది. హలో, ఎవరు? నాన్న అఖిల్, నేను. మమ్మీ, డాడీ 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 ఎక్కడున్నారు? వెంటనే బయలుదేరి అక్కడికి వస్తాను. మమ్మీ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. డాడీ ఎక్కడున్నారో చెప్పారు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను కూడా వస్తాను, పద నాన్న. నువ్వెందుకు మమ్మీ? నేను వెళ్ళి తీసుకొస్తాను. లేదు నాన్న, ఆయన్ని కళ్ళారా చూసేంత వరకు నాకు ప్రాణం నిలవదు. నేను కూడా వస్తాను, పద. సరే
అమ్మా అమ్మా, ఇది తీసుకెళ్ళి ఆయనకివ్వు. తింటారంటావా? కళ్ళు తిరిగి పడిపోయారు కదమ్మా, నీరసంగా ఉంటుంది. నువ్వు వెళ్ళివ్వు. హ్మ్. ఉమ్. తీసుకోండి బాబు. అయ్యో, ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు, తీసుకోండి బాబు. మీలాంటి గొప్పవాళ్ళు మా ఇంటికి రావడమే మా అదృష్టం. ఈ మాత్రమైనా ఆతిథ్యం ఇవ్వకపోతే అది మా దురదృష్టం అవుతుంది. తీసుకోండి బాబు. తీసుకోండి. ఆహా, ఎంత రుచిగా ఉందో. మీ మనస్సుల్లోని అభిమానం, ఆప్యాయత మీ వంటల్లో కూడా కనిపిస్తుందండి. అమ్మో, ఎంత డబ్బు! వదినా, ఏంటిది? లక్ష్మీదేవి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. లోపల దాచేసుకుందాం. దాచేయడం ఏంటొదినా? ఇది వర్మ గారి డబ్బు. అయితే ఆయనకి ఇవ్వాలా? ఇవ్వాలి వదినా. ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. ఇది నువ్వు లోపలికి తెస్తున్నప్పుడు ఆయన స్పృహలో లేడు కదా. ఇది నువ్వు లోపలికి తెచ్చిన విషయం ఆయనకి తెలియదు కదా. ఒకవేళ ఆయన అడిగితే దీని గురించి మనకేం తెలియదని చెప్దాం. తప్పుదినా, తప్పు. పరుల సొమ్ము పాము లాంటిది. ఆయన డబ్బు ఆయనకి తిరిగిచ్చేయాల్సిందే. ఎందుకు ఇవ్వాలి? మనమేమన్నా దొంగతనం చేశామా? లక్ష్మీదేవి తనంతట తాను మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. వచ్చిన లక్ష్మీదేవిని అలా వెనక్కి పంపించేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇక మన ఇంటికి రాను కూడా రాదు. రాకపోయినా పర్లేదు వదినా, ఇలాంటి తప్పులు మాత్రం మనం చేయకూడదు. అమ్మా, ఇందాక ఆయన కింద పడిపోయినప్పుడు ఇది అక్కడ పడిపోయింది. తీసుకెళ్ళి ఇచ్చేయమ్మా. డాడీ, అందులో 25 lakhs ఉంది. మధ్యలో ఎక్కడ కార్ ఆపద్దు. మీరు పడిపోయినప్పుడు మీ పక్కనే పడిపోయింది బాబు.
అక్కడ సన్నాయి డోలు అంటే మీరు నాదస్వర కళాకారులా? అవును బాబు, మా ఊరి గుడిలో నాదస్వరం వాయిస్తూ ఉంటాం. తరతరాలుగా సంగీతమే మా సంపాదన. మా అమ్మాయికి కూడా సంగీతం నేర్పించాం. అవునా? అయితే మీ అమ్మాయి పాట విని తీరాలి. అంటే పాట పాడేంతగా సంగీతం నేర్చుకోలేదండి. ఏదో సరళి స్వరాల వరకు నేర్పించానంతే. అంతటితో ఎందుకు ఆపారండి? తరతరాలుగా మీ ఇంట్లో ఒంట్లో ఉన్నది సంగీతం. ఆ అమ్మాయికి బాగా నేర్పించండి. అలాగేనండి, నేర్పిస్తాను. అమ్మయ్య, నేను గురువమ్మ వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్స్ ఇస్తున్న విషయం నాన్న చెప్పేస్తారేమోనని కంగారు పడిపోయాను. అయినా కన్నయ్య ఉన్నాడుగా, కంగారు ఎందుకు? ఏంటి, మీరు శ్యామ పెళ్లిని దగ్గరుండి జరిపించడానికి వచ్చారా? అవునండి, మాకు రూపారాణి ఎంతో, శ్యామ కూడా అంతే కదా. చిన్నప్పటి నుంచి మా అమ్మాయితో పాటే కలిసి పెరిగింది శ్యామ. అందుకే శ్యామ అంటే మాకెంతో అభిమానం. అందరిలాగే ముహూర్తం టైంకొచ్చి అక్షింతలు వేసేదానికన్నా దగ్గరుండి శ్యామ పెళ్లి పనులు చూసుకుంటూ పెళ్ళయ్యే వరకు తన పక్కన ఉంటేనే మాకు తృప్తిగా ఉంటుంది. అందుకేనండి నా ప్రోగ్రామ్స్ కూడా 4 క్యాన్సిల్ చేసి పెళ్లి పనులు చూసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చింది మా మమ్మీ. వీళ్ళు అటు ఆనంద గజపతి వర్మకి ఇటు శ్యామకి బాగా కావలసిన వాళ్ళు. వీళ్ళని కూడా నేను పావుల్లా వాడుకుంటే నా పని ఈజీ అయిపోతుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? శ్యామ మీద ప్రేమతో అభిమానంతో మేము వచ్చామంటే మీరు నమ్మలేకపోతున్నారా? నో, మిమ్మల్ని నమ్మకపోవడం ఏంటండి? అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమకి అభిమానానికి పుట్టినిల్లు మీ పల్లెటూర్లు. ఊర్లో అందరూ పేర్లు పెట్టి పిలుచుకోవడాలు కాకుండా చక్కగా వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఊరంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. అలాంటి మీ పల్లెటూరి వాళ్ళని నమ్మకుండా ఎలా ఉంటానండి? అదే మా సిటీ వాళ్ళు అనుకోండి, వాళ్ళ దగ్గర పనిచేసే ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఎంతో కొంత డబ్బు సాయం చేస్తారు. మ్యారేజ్ టైంకి వస్తారు, ఏదో గిఫ్ట్ ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. మీరు అలా కాకుండా శ్యామ పెళ్లిని మీ ఇంట్లో పెళ్లిలా ఫీల్ అయ్యి దగ్గరుండి జరిపించాలనుకుంటున్నారు. గ్రేట్, రియలీ యు ఆర్ గ్రేట్. మేము పెళ్లి జరిపించడానికి రాలా, చెడగొట్టడానికి వచ్చాం. శ్యామ వాళ్ళ ఇంటికి వెళ్దాం, పదండి పదండి. ఇంకెంత దూరం వెళ్ళాలి నాన్న? దగ్గరికి వచ్చేసాం మమ్మీ. మీ డాడీ చెప్పిన అడ్రస్ నీకు క్లియర్గా అర్థమైంది కదా? అర్థమైంది మమ్మీ. ఒక 10 minutesలో మనం అక్కడికి వెళ్ళిపోతాం. కొంచెం స్పీడ్గా వెళ్ళు నాన్న. అలాగే.
మమ్మీ టెన్షన్ పడక మమ్మీ. డాడీ నార్మల్గానే ఉన్నారు. ఇందాక ఫోన్లో బాగానే మాట్లాడారు. ఏమోరా, ఆయన్ని కళ్ళారా చూస్తే గాని నాకు తృప్తిగా ఉండదు. ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నానండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అంటే ఇంత డబ్బున్న ఈ బ్రీఫ్ కేస్ని తిరిగి నాకు ఇచ్చేవాళ్ళు కాదు. నా సంతోషం కోసం ఈ డబ్బు ఉంచండి. అయ్యో వద్దండి. వద్దు. అలా అనకండి. నేనిప్పుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాను అంటే ఒక రకంగా మీ అమ్మాయి. మా అమ్మాయా? అవునండి. తమ్ముడి కోసం మీ అమ్మాయి తెచ్చిన ఆ చాక్లెట్ తినటం వల్లే నాకు షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యాయి. ఈ డబ్బుని ఆ అమ్మాయి పెళ్లి కోసం ఓ మేనమామగా నేనిస్తున్న కానుకనుకోండి. ప్లీజ్ కాదనకండి. వద్దండి, ఈ డబ్బు మాకొద్దు. చిన్నదైనా పెద్దదైనా సాయం చేసి డబ్బు తీసుకుంటే సాయం చేసిన తృప్తి మిగలదండి. మాకు ఈ డబ్బు కన్నా ఆ తృప్తే ముఖ్యం. దయచేసి ఆ తృప్తిని మాకు మిగిల్చండి. ఈ డబ్బు మీ సాయానికి వెలకట్టడం కాదండి, నా కృతజ్ఞత. కృతజ్ఞత ఇలా డబ్బు రూపంలోనే చూపించని అవసరం లేదండి. మేము నాదస్వర కళాకారులం కాబట్టి మాకేమైనా మంచి ప్రదర్శన ఇప్పించండి, అది చాలు. అలా చేసినా కూడా మీరు మా పట్ల కృతజ్ఞత చూపినట్లే అవుతుంది. మా కళ్ళని గౌరవించినట్లు కూడా అవుతుంది. ఎంత గొప్ప మాట చెప్పారండి. సాయం చేసిందేమో మీరు, ఆ కృతజ్ఞత గౌరవం మాత్రం మీలోని కళకి దక్కాలంటున్నారు. గ్రేట్ అండి. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా కోసం ఒక్కసారి నాదస్వరం వాయిస్తారా? ఇప్పుడా? అవునండి, ఇప్పుడే. మీలోని మంచి మనిషిని కళ్ళారా చూశాను. మీలోని సంగీత విద్వాంసుని కూడా చూస్తే మనసుకి తృప్తిగా ఉంటుంది. దయచేసి కాదనకండి. అలాగేనండి.
మమ్మీ ఇట్స్ ఓకే, కంగారు పడుకో. ఇదే శ్యామ వాళ్ళు ఉండే కొత్తిల్లు. పదండి.